అంటాడు, లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నేను చెప్పింది నువ్వు వచ్చే అంటున్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు అంటే సైలెంట్ గా, అంత ఉగ్రుడైపోయిన సౌలు కూడా ఏం చేస్తున్నాడు, అంత కోపంతో ఉన్న సౌలు కూడా యేసయ్య స్వరం విన్నాడు, వెంటనే లోబడ్డాడండి. వెంటనే ఏం చేయాలో తెలియదు, నేను అక్కడికి వెళ్ళాక చెప్తానన్నాడు దేవుడు. మనకేంటంటే అన్ని ముందే కావాలి, ముందు తెలుసుకోవడం చాలా క్రేజ్ అయిపోయిందండి. పరిచర్లో కూడా చాలా మంది వారి భవిష్యత్తు తెలుసుకోవడానికి పరిగెడుతున్నారు. చాలా మంది మా పేరు పిలుస్తారా, మా గురించి ఏమని చెప్తారా అని చెప్పేసి పరిగెత్తుకొని సేవకుల దగ్గరికి, ప్రవక్తలు అని చెప్పబడుతున్న వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కేవలం ఎందుకంటే వాక్యం వినే ఓపిక లేదు, కానీ యేసును గురించి తెలుసుకోవాల్సిన ఆతృత కన్నా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునే ఆతృత ఇప్పుడున్న అంత్యకాల దినాలు ఎక్కువైపోయింది. బాగా వినండి, అది ఏమాత్రం సరైన పునాది కాదండి. నీవు శ్రద్ధగా దేవుని వెతకాలి, శ్రద్ధగా నీ భవిష్యత్తు గురించి వెతకడం కాదు. నువ్వు శ్రద్ధగా దేవుని వెతికితే నీ భవిష్యత్ అంతా ఆయన చేతిలో ఉంది. ఎక్కడా కూడా అబ్రహాం మొదలుకొని ఇప్పుడు మనం చదువుకుంటున్న సౌలు వరకు కూడా, పౌలు వరకు కూడా దేవుడు ఎక్కడ వాళ్ళ భవిష్యత్తు ముందుగా చెప్పలేదండి.